నమస్కారం మిత్రులారా, నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. నెల రోజుల నుంచి చూస్తున్నా జుక్కల్ నియోజకవర్గము అనాథ లాగా తయారైంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మన ఎమ్మెల్యే సారే మన నియోజకవర్గానికి బాస్. ఏ ఆపద వచ్చినా, ఏ పని చేయాలనుకున్నా, ప్రజల సమస్యలు వినాలనుకున్నా ఇక్కడ ఎవరు లేరు. నెల రోజుల నుంచి కనబడతలేరు మన ఎమ్మెల్యే గారు. ఎందుకు కనబడతలేరు? ఈయన కేరళ రాష్ట్రానికి పోయి అక్కడ ఎమ్మెల్యేని గెలిపిద్దాము, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిద్దామని వెళ్ళిర్రు. నాకు ఒక్కటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారు, మన ప్రాంతంలో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని మీరు సాల్వ్ చేయాలి. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు హామీ ఇవ్వాలా. నేను చేస్తా, మీకు అన్నీ బాగా చేస్తా అని అనాలా. అంటే కొద్దిగా ప్రజల్లో కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఇవి అన్నీ పక్కన పెట్టేసి మీరు కేరళ రాష్ట్రానికి పోయి ఆడూరు అనే నియోజకవర్గంలో తిరిగి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి అని అంటున్నారంటే నాకు నవ్వు వస్తున్నది. నవ్వాలనో ఏడవాలనో అర్థమైతే లేదు. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏం క్వశ్చన్ చేస్తున్నారు? మన దగ్గర అన్నీ బాగుంటే మీరు వెళ్ళండి, మీరు హామీలు ఇవ్వండి, గెలిపించుకోండి, మీ పేరు ఢిల్లీ వరకు పాకాల అని అందరు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడే సరిగా లేదు కదా. మన జుక్కల్ నియోజకవర్గం ఎట్లాంటి పరిస్థితిలో ఉంది ఎవరికి అడిగినా చెప్తారు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఏదైనా మారుమూల ప్రాంతంలో పోయినా కూడా జుక్కల్ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరైనా చెప్తారు. ఎమ్మెల్యే గారు చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడ బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తయారు చేస్తా అని ఆ పనులు వేగవంతం చేస్తానని మీరు అన్నారు. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అట్లానే ఉంది. అంత దుమ్ము ధూళి, ఎవరు చేయలేని పరిస్థితి. ఎవరైనా పోయి మన దగ్గర అధికారులకు అడిగితే మాకేం తెలియదు, మా ఎమ్మెల్యే గారికే తెలుసు అని అంటున్నారు. అంటే మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారికే తెలుసు అంటే ప్రజలు ఏం చేయగలుగుతారు? అంటే మీరు చెప్పే వరకు ఇక్కడ ఏది కదలదు, ఏ సమస్య కూడా దాన్ని ఒక రూపం రాదు. సమస్యల్ని రూపం మాపాలంటే ఎమ్మెల్యే గారు తోట లక్ష్మీకాంత్ గారే ఉండాలా అని అంటున్నారు అధికారులు. దయచేసి మీరు మీకు ప్రజల అవసరం ఉంటుంది. రేపు ఎలక్షన్ జరిగితే మీరు కేరళ పోయి ఆడూరు నియోజకవర్గంలో నాకు ఓట్లు వేయండి అని చెప్పరు. మీకు ఇక్కడ జుక్కల్, డోంగ్లీ, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, నిజాం సాగర్ ఈ ఓటర్లే కావాలా. ఈ ఓటర్లకు న్యాయం చేయండి అని అంటున్నా. మీరు న్యాయం చేస్తే ఈ ఓటర్లే మీకు గెలిపిస్తారు. కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు గెలిపించరు కదా. మీరు తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మీకు మరి ఎట్లా మీ మైండ్లో వస్తున్నదో అర్థమయ్యదు. అక్కడ కేరళ రాష్ట్రంలో మీరు పోయి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేని గెలిపించినా పర్వాలేదు, కానీ దాంట్లో ఏం రికార్డు ఉంటుందంటే మీకు అక్కడ బెనిఫిట్ ఏమి ఉంటుందంటే రాహుల్ గాంధీ అయినా ఎవరైనా అరే మన ఎమ్మెల్యే మనకు చెప్పగానే కేరళ రాష్ట్రానికి పోయి అక్కడ ఒక ఎమ్మెల్యేని గెలిపించిండు అంతవరకే వస్తుంది మీ రికార్డు. కానీ ఓట్లు వేసేది మాత్రం జుక్కల్ నియోజకవర్గం వాళ్ళే. ఆ ఓట్లతోటే మీ లైఫ్ ఉంటుంది. ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యేకి ఓటర్లతోటి, ప్రజలతోటి డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. వాళ్ళు చిన్న ఇబ్బంది పడ్డా కూడా దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలి. అది మీ ధర్మం. దాన్ని మీరు మర్చిపోయి కేరళ రాష్ట్రంలో పోయి మీరు అక్కడ ఇది చేస్తూ ఉంటే ఇక్కడ ఎంత ఇది అవుతున్నది మీరు చూసిరు కదా. జానేడంతా లేదు. బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ జానేడంతా కూడా లేదు. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క సిటీలో పెద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్లు జస్ట్ కొన్ని వారాల్లోనే అయిపోయినాయి. జానేడంతా లేని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఇప్పటికి కూడా దాని ఏది కాలేదంటే ఘోరాతి ఘోరంగా ఉందంటే ఇప్పటికి కూడా దుమ్ము ధూళి అట్లనే వస్తున్నది. అంటే
మీ మీకు పొగడాలనా లేకపోతే విమర్శించాలనా నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యే గారు ఏదైనా మీకు మీ మంచి కోసం చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఇంట గెలిచి రచ్చ గెలవాలా అని చెప్తున్నా నేను. ఎందుకంటే నా భాష కడకుండొచ్చు, సూటిగా ఉండొచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ మీ హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్ నువ్వు పోయి అక్కడ కేరళ పోయి ఏదో అడూరు నియోజకవర్గం ఆ క్యాండిడేట్ని గెలిపించు అంటే మీరు చెప్పేది ఉండే, సార్ నా ప్రాంతం, నా జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడింది, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఘోరమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు పెద్ద మనిషిగా నేను జుక్కల్లో ఉండి సాల్వ్ చేస్తా, నేను దాన్ని పరిష్కరిస్తా, నేను ఎక్కడ పోలేను, దండం పెట్టి చెప్తున్నా అని అంటే ఎవ్వరు కూడా మీకు బలవంతంగా కేరళ పంపించరు ఎమ్మెల్యే గారు. మీరు చదువుకున్న వారు ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. ఏమైనా గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాడు తానాజీ పటేల్ అంటారు, మాట్లాడకపోతే ఏమో ఈ పరిస్థితి. ఎట్లా చేయాలా? ఓడిపోదు. ఒకటి చెప్తున్న మన ఎమ్మెల్యే గారు, రాజకీయాల లోపల గెలిపే సర్వస్వం. మీ జీవితంలో మీరు ఒక ప్రాంతంలో వచ్చి నిలబడ్డారు, మీకు ఎవ్వరు తెలియదు, మీకు ఇక్కడ ప్రాంతాలు కూడా తెలియవు, ఏ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఏ ప్రాంతానికి ఏ పేరు పెట్టి పిలుస్తారు, ఏ ప్రాంతంలో ఏ కులము బాగా డామినేటెడ్గా ఉంది అనేది మీకు ఇప్పటికీ తెలియదు. ఆ తెలియకపోయినా కూడా మీరు విచిత్రంగా ఏంటంటే ఇక్కడే తెలియదు, జుక్కల్ నియోజకవర్గంలో ఏ ప్రాంతం కూడా సరిగా తెలియదు, ఏ నాయకుడి పేరు ఏంటి కూడా తెలియదు. మీరు పోయి అక్కడ కేరళకు పోయి దీపం పెడతా అంటే ఇక నవ్వాలా ఏడవాలా చెప్పండి మీరు.